హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ఫ్రీ ఫైర్. దిస్ ఇస్ గేమ్ చిన్న బాయ్. ఇప్పుడు నేను ఒక ఏపీకే అయితే సెండ్ చేశాను కదా, దాంట్లోనే మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఫుల్ ప్రాసెస్ అయిపోయినాక జస్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్ది. బ్యాక్ వెళ్ళిపోయినాక మళ్ళీ అదే ఇన్స్టాల్ చేసిన యాప్ క్లిక్ చేస్తే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఓకే, రీస్టార్ట్ అయినాక ఈ విధంగా మీకు ఒక ప్రాసెస్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్లో మనకు ఎలాగైతే ప్రాసెస్ డౌన్లోడ్ అవుతుందో ఒక 20 లేదా 15 అలాగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నార్మల్గా మీరు ఒక ఇది పెట్టుకోవాలి, అదే ఆలోచన పెట్టుకోవాలి. ఏంటంటే మీరు ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ యూస్ చేయకూడదు. ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ యూస్ చేస్తే మీ అకౌంట్కి, అదే మీ మెయిన్ అకౌంట్కి డ్యామేజ్ పడుతుంది. డ్యామేజ్ అంటే చిన్న చిన్న డ్యామేజ్ కాదు, పెద్ద డ్యామేజ్. అది పెద్ద డ్యామేజ్ అంటే ఎలా బ్యాన్ పడుతుంది, బ్యాన్ అయిపోద్ది. సో మీరు ఫేస్బుక్కి ఇది గూగుల్కి సైన్అప్ చేయకుండా స్ట్రైట్గా మీరు గెస్ట్ అకౌంట్ ఉంది కదా, గెస్ట్ అకౌంట్ అయితే క్లిక్ చేసి మీరు సైన్అప్ అవ్వండి. ఓకే, మీరు స్టార్టింగ్లో గెస్ట్ అకౌంట్లో ఇలా వస్తుంది. మీరు ఏదో ఒక నేమ్, నేనైతే జీసీబీ గేమింగ్ వద్దు, జీసీబీ గేమింగ్ వద్దు, జీసీబీ హ్యాకర్ అనేది హ్యాకర్. సో లెట్స్ గో అని క్లిక్ చేసేద్దాం. ఇది యూఐడి అనమాట, అదే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ మనం లాస్ట్ తీసుకుందాం, ఇలాగో ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇలాగైతే వస్తుంది, అగోండి అకౌంట్ ఐడి. ఓకే, అకౌంట్ ఐడి గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఒక వెబ్సైట్లోకి మనం వెళ్ళాలన్నమాట. అకౌంట్ ఐడి గుర్తుపెట్టుకొని, లేకపోతే ఏదో ఒక పెన్ తీసుకొని పేపర్లో రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అకౌంట్ ఐడి అయితే నేను ఫోన్తో ఫోటో తీసి చేసేస్తాను. సో మనం ముందుగా వెళ్దాము క్రోమ్లోకి. జస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే క్రోమ్లోకి పోయినాక అన్లాక్ ఎఫ్ఎఫ్ బీటా అని సెర్చ్ చేయాలి. ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను కదా, అలాగే సేమ్ అలాగే సెర్చ్ చేయాలి. ఓకే, అన్లాక్ ఎఫ్ఎఫ్ బీటా అని సెర్చ్ చేసినాక ఫస్ట్ వచ్చే వెబ్సైటే ఫస్ట్లోనే కనిపిస్తుంది. అదిగోండి, అన్లాక్ బీటా సర్వర్ అకౌంట్ అని ఫస్ట్లో కనిపిస్తుంది కదా, అదే చేసుకొని. ఓకే, అన్లాక్ విత్ డిస్కార్డ్, అన్లాక్ ఫర్ 2 hours ఉంది కదా, అదే లైటింగ్ లేదు, దాని మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నా, ప్రతిసారి యాడ్ వచ్చి దొరుకుతుంది, ఎందుకంత కష్టపడ్డాం. సో మనకు అకౌంట్లో గూగుల్ లేదు కాబట్టి గూగుల్ అకౌంట్ ఇచ్చేసి చేసేద్దాం. మళ్ళీ అలాగే వస్తుంది. అన్లాక్ వితౌట్ డిస్కార్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎంటర్ అకౌంట్ ఐడిని ఎంటర్ చేయాలి. చూసారు కదా ఎలాగొస్తుందో. ప్రతి యాడ్లు క్యాన్సిల్ చేసేయండి, మొత్తం క్యాన్సిల్ చేసేయాలి. ప్రతి యాడ్లు కూడా క్యాన్సిల్ చేసేసినాక మీరు యూఐడి అయితే ఎంటర్ చేసేసుకోవాలి. సో ఫైనల్లీ 2 minutes కష్టపడితే అకౌంట్ ఐడి ఎంటర్ చేసేసిన కంటిన్యూ చేసేయాలి. తర్వాత 4 steps వస్తాయి. ఫస్ట్ స్టెప్ ఇలాగే వస్తుంది సేమ్, ఒక 5 seconds ఆగితే నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేసినాక మళ్ళీ ఇంకో 5 seconds ఆగాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయాలి. మళ్ళీ 5 seconds వస్తుంది, మళ్ళీ క్లిక్ చేయాలి. అలా 4 times క్లిక్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ పట్టించుకోకండి, గ్యాప్ ఇచ్చేయాలి.
ఓకే, కంగ్రాచులేషన్స్ అని వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే అక్కడ ఎక్స్పైర్ డేట్ టైం ఉంది కదా. ఓకే, జస్ట్ లాగిన్ అయిపోవాలి. సేమ్ అంతే, మళ్ళీ ఫస్ట్ నుంచి లాగిన్ అయిపోయి ఇలాగ ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది మనకు. సో ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే అక్కడ డైమండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఎంత ఉన్నాయో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే చెప్తుంది. జీసీబీ హ్యాకర్ 8 years. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసి నేమ్ క్రియేట్ చేశాను ఇప్పుడే, కాకపోతే ఇప్పుడే హ్యాపీ బర్త్డే చెప్పింది. ఓకే, అది వదిలేండి. సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ డైమండ్స్ కాయిన్స్ ఎన్ని నోట్లు ఉన్నాయో చూసుకున్నారు కదా. మనకు మ్యూజిక్ అంతగా పడదు, తగ్గించేద్దాం. మ్యూజిక్ అంతే, ఇలాంటి మామూలుగా మ్యూజిక్స్ పడవు, ఓన్లీ ఫంక్స్ అలాంటి రేంజ్లో ఉండాలి, మంచి రేంజ్లో అలాంటి బీజిఎమ్స్ ఉంటే అప్పుడు పడతాయి. తగ్గించేద్దాం ఫుల్గా, ఏ సౌండ్ రాకుండా. సో ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ప్రాసెస్ అయితే అవుతుంది. అవని సో మనము ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం. ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే అక్కడ 100 లెవెల్ ఉంది, మనకు కనిపిస్తుంది 100 లెవెల్, ఎందుకంటే మన ఫోన్లో ఉంది కాబట్టి 100 లెవెల్ అలా కనిపిస్తుంది. కాకపోతే అక్కడ అవతల వాళ్ళకి అంటే మనము ఎవరికైనా ఇన్వైట్ చేసేటప్పుడు వాళ్ళకి అయితే కనపడదు. ఓకే, మనము వి బ్యాజ్ అయితే పెట్టేసుకున్నాం, వి బ్యాజ్ పెట్టేయవచ్చు. ఇక్కడ బ్యాజ్ ఉంది కదా, అక్కడ వి బ్యాజ్ అయితే ఉంది. వి బ్యాజ్ ఎలాగో పెట్టేసుకుందాం. ఇది నార్మల్గా షోయింగ్ మాత్రమే. ఒకవేళ మీరు కానీ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి గేమ్ ఆడారే అనుకో, ఒక్క గేమే అకౌంట్ బ్యాన్ అయిపోద్ది. ఎందుకు అకౌంట్ బ్యాన్ అయిపోతే మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని మళ్ళీ పేర్లు పెట్టుకొని అలాగానే చేయకూడదు. ఓకే, మామూలు మాత్రమే షోయింగ్కి మాత్రమే ఇది యూస్ఫుల్గా. ఓకే, షోయింగ్కి మాత్రమే వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రతి అప్డేట్కి వస్తాయి కదా మామూలుగా బండిల్స్, ఇమోట్స్, అవన్నీ ఇది అవుతుంది. ట్రైనింగ్ కూడా అవుతుంది, ట్రైనింగ్ ఆడుకోవడానికి అవుతుంది. కానీ రూమ్స్ ఆడకూడదు. రూమ్స్ ఇంకా సిఎస్ ర్యాంక్డ్ ఆడకూడదో లేదో తెలియదు, కాకపోతే బిఆర్ ఆడుకోవచ్చు. బిఆర్ ర్యాంక్డ్ ఆడాలి, బిఆర్ ర్యాంక్డ్ పూర్తిగా ఆడాలి. మధ్యలో ఒగ్గేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనకు బ్యాన్ అయిపోద్ది. ఓకే, వెపన్స్ అయితే చాలా ఉన్నాయి, వెపన్స్ చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇది అడ్వాన్స్ సర్వర్ కాబట్టి. అడ్వాన్స్ సర్వర్ అంటే మామూలు ఒక రేంజ్లో ఉంటుంది. వాలెట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా బండిల్స్ అయితే ఉన్నాయి, కాకపోతే చిన్నగా లాగ్ అవుతుంది, అదేం పట్టించుకోకూడదు. ముందుగా మనము ఈమోట్స్ దగ్గరికి వెళ్ళి చూసేద్దాం ఎన్ని ఈమోట్స్ ఉన్నాయో, అంటే ఈ సీజన్లో ఏ ఈమోట్స్ దిగుతాయో. ముందే చెప్పేశారు మొన్నబాయ్ అయితే చెప్పేశాడు. ఈ మధ్యలో క్రిస్మస్ చెట్టు వచ్చి నలుగురు అంతా చుట్టూరుగా తిరుగుతారు కదా, అదైతే వచ్చేసింది. నెక్స్ట్ ఇలాంటి ఈమోట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది చీఫ్ తోడు సమ్మనింగ్ జుట్సు, నైస్ చాలా బాగుంది. ఇదైతే నాకైతే బాగానే నచ్చేసింది. పీసీలో ఉంది కాబట్టి పర్లేదు. సో
సో నా మెయిన్ అకౌంట్ నా ఫోన్లో ఉంది, నాకు పీసీ ఉంది, నాకు ఫోన్ కూడా ఉంది. కాకపోతే పీసీలో ఆడలేను కదా, పీసీలో ఆడడం రాదు నాకు. సో జస్ట్ అలా షోయింగ్కి మాత్రమే చూపెట్టా. ఇటాచి బండిల్ కూడా ఉంది, ఇటాచి నరుటో సస్కే. సో ఇక్కడ ఈమెయిల్ బాక్స్లో చూసుకున్నట్లయితే చాలా బండిల్స్ ఉన్నాయి. OB51 ఈమోట్స్ అంట, ఈమోట్స్ కూడా చాలానే ఉన్నాయి. సమ్ కలెక్షన్స్ ఐటమ్, ఇది బ్యానర్స్, ప్రొఫైల్స్, ఇవన్నీ గన్ స్కిన్స్ చాలానే ఉన్నాయి. క్లైమ్ చేసేసి ఎక్విప్మెంట్ చేసేద్దాం. మనకు వాళ్ళ OB51 బ్లాక్ డ్రెస్ కావాలా. 52 అయితే జనవరిలో వస్తుంది. జనవరిలోనే ఏమొస్తుందో మీ అందరికీ తెలుసు, ది వరల్డ్స్ నెంబర్ 1 జుజుత్సు కైసెన్ వస్తుంది. సో అది రాగానే కూడా నేను పెట్టేస్తాను వీడియో. చూస్తున్నారు కదా, చాలా అయితే చాలా చాలా బాగుంది. ఇది నా బుర్రపాడు అసలు మరి. సో గిఫ్ట్లు పంపించుకోవచ్చు. మనమైతే ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఉండాలి, మెయిన్ ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఉండాలి. ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఉండాలి, లేకపోయినా పర్వాలేదు అనుకోకండి. ఇలా ఇక్కడ నా ఐడి కొట్టాను, అయినా పని చేయలేదు. సో మనము టీంలోకి పోయి ఉడ్డి అమ్మ టీం ఎంట్రీ ఇది ఒక రేంజ్లో ఉందంటే మరి బుర్రపాడు అసలు. పోయండి, టీం కూడా అయితే చూసేద్దాం. టీమ్ కోడ్ ఈజ్ 9563-606. ఎవడొస్తాడు అని ఎదురు చూడకండి, నేనే వస్తున్నా నా మెయిన్ అకౌంట్ నుంచి. ఓకే, మీకు అర్థమైందా? వచ్చేసిన చిన్నుబాయ్. బండిల్స్ అయితే కనపడాలి, ఎందుకంటే డౌన్లోడ్ అవుతున్నాయి ఇంకా. సో మీకైతే పెడదాం గిఫ్ట్ సెండ్ చేద్దాం, అవుతుందో లేదో. యూ కెనాట్ గిఫ్ట్ మోర్ దెన్ 0 times ఇన్ ఏ డే. అంటే మనము ఆడాలి, అది హార్ట్ సింబల్ ఉంది కదా, ఆ హార్ట్ సింబల్ పెరగాల. అంటే మనము ఎక్కువ ఆడుతుంటే పెరుగుతుంది. ప్రైమ్ లెవెల్ చూసుకుంటే హయ్యెస్ట్ మన ప్రైమ్ లెవెల్ 8 ప్రైమ్ లెవెల్. అది తగ్గమన్నా తగ్గదు. బ్యానర్ అయితే హైలైట్ ప్రొఫైల్ బ్యానర్, పిక్ అవంతా హైలైట్ అసలు. సో ఇదే మరి చివరి వీడియో, అంటే ఇదే క్లిప్ అనమాట, చివరి క్లిప్. సో మీరు ఏం చేస్తారంటే, అక్కడ సబ్స్క్రైబ్ నోట్ కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి హాల్లో పెట్టుకోండి, ప్రతి వీడియో వస్తుంది. ఓకే, దిగ్గొట్టేద్దాం భూమికి, గుణపం. ఓకే,
నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి అదొక రేంజ్లో ఉంటుంది అప్డేట్. సో స్టే స్టే సూన్. ఓకే, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్. ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ అయితే పిన్ చేసి పెడతా. డిస్క్రిప్షన్లోని అలాగే కామెంట్ బాక్స్లోని లింక్ అయితే పిన్ చేసి పెడతాను, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.